వారంతా ఉన్నత చదువులు చదివిన యువత. కానీ విదేశాల్లో లక్షల ప్యాకేజీలు తీసుకునే అవకాశం ఉన్నా వదులుకొని రైతులకు మేలు చేయాలని 4 ఏళ్ల కిందటే ఓ అంకుర సంస్థ ఏర్పాటు చేశారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మల్టీపర్పస్ ఈవీ వెహికల్స్ 2.5 లక్షలకే అందుబాటులోకి తీసుకొచ్చారు. రైతులకు ఆర్థిక, శారీరక శ్రమ తగ్గించి పర్యావరణాన్ని కాపాడే సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. 3 గంటల ఛార్జింగ్ పెడితే 14 గంటల పాటు అన్ని రకాల వ్యవసాయ పనులు చేసుకునేలా రూపొందించారు. చిన్నకారు రైతులకు వ్యవసాయంలో శ్రమ భారం, ఆర్థిక భారం కూడా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఇనావ్ ఆగ్రో అనే అంకుర సంస్థ పని భారాన్ని, ఆర్థిక శ్రమను వారిని తగ్గించేందుకు మల్టీపర్పస్ వెహికల్స్ను తయారు చేశారు. ఇవి వాళ్ళకి ఎలా ఉపయోగపడతాయి, అలాగే పని భారాన్ని ఎలా తగ్గిస్తాయి, ఆర్థికంగా వాళ్ళకి తక్కువ డబ్బులు ఖర్చు అయ్యేలా ఎలా ఇవి ఉపయోగపడతాయి, విత్తు నుంచి అలాగే పంట చేతికి వచ్చే వరకు వారికి ఈ వెహికల్స్ ఎలా ఉపయోగపడతాయి అనే విషయాలను తెలుసుకుందాం. మారుతున్న కాలంలో ఏ రంగంలో చూసినా యంత్రాలదే హవా. వ్యవసాయంలో వాటి అవసరం మరింత పెరుగుతోంది. ఒకప్పుడు ఎడ్లు చేసే పనులను ట్రాక్టర్లు సులువుగా, వేగంగా చేసేస్తున్నాయి. పొలం దున్నడం, పంట కోత, కోసిన పంట నిర్వహణ అన్నింటికీ యంత్రాలొచ్చేశాయి. ఇప్పుడు వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు తగ్గట్లు మల్టీపర్పస్ ఈవీ వెహికల్స్ ను తయారు చేస్తోంది అంకుర సంస్థ. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఒక్కటయ్యారి యువత. హైదరాబాద్లోని చర్లపల్లిలోని పారిశ్రామిక వాడలో 2020లో ఇనావ్ ఆగ్రోమెక్ అనే అంకుర సంస్థ ఏర్పాటు చేశారు. అన్నదాతలకు అధిక శ్రమ, నిర్వహణ ఖర్చులు, అనుబంధ సవాళ్లు తగ్గించే దిశగా అడుగులు వేశారు. బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ మినీ ట్రాక్టర్లు చేసి శభాష్ అనిపించుకుంటున్నారు. సంస్థ ఏర్పాటు చేసిన అనతి కాలంలోనే తమ పనితనంతో మంచి ఆదరణ చూరగొన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, మిజోరాం, హర్యానా, బీహార్లోని రైతులకు తక్కువ ధరకే 100కు పైగా వాహనాలు విక్రయించారు. బ్యాటరీతో నడిచే ఈ మినీ ట్రాక్టర్ 250 కిలోల కంటే తక్కువ బరువుండటమే కాక 500 కేజీల వస్తువులను సునాయాసంగా తీసుకెడుతుంది. రైతుల ఇబ్బందులు పరిష్కరించడానికే ఈ స్టార్టప్ ఏర్పాటు చేశామని చెబుతున్నాడు సంస్థ డైరెక్టర్ వైభవ్. విత్తనం విత్తడం నుంచి పిచికారీ, గడ్డి తీయడం, పంట కోత, అంతర పంటలు, యూరియా బస్తాలు మోసుకెళ్లడం వంటి వివిధ రకాల పనులకు ఈ వాహనం ఉపయోగపడుతుంది అంటున్నారు. భారతదేశ రైతుకి పెద్ద పెద్ద పరికరాలు అవసరం లేదు. పవర్ ఉన్న వెహికల్స్ అనేవి లేకపోతే ఒక ప్రోడక్ట్ అనేది రావాలి. దీన్ని కమర్షియలైజేషన్ చేస్తే గానీ మనకి ఓవరాల్ గా రైతుకి బెనిఫిట్ అనేది అవ్వదు. ఆ యొక్క ఆస్పెక్ట్ లో మనం తీసుకొని దీన్ని మనం ముందుకు తోయడం జరిగింది. నేను కాకుండా ఇంకొక 10 మంది వర్క్ చేస్తున్నారు. ప్రోడక్ట్స్ చేయడం వల్ల, దీన్ని అవుట్ సోర్సింగ్ చేయడం వల్ల దగ్గర 20 నుంచి 30 చిన్న సన్నకారు పరిశ్రమలు వాళ్ళతో కూడా మనం టైఅప్ లో వర్క్ చేయడం జరుగుతుంది. బేసిక్ గా మీరు చూస్తుంది ఏంటంటే దీని పేరు
వచ్చేసి ఈజీ అట్లాగే మనకు దగ్గర ఇంటర్కాట్ లాజిస్టిక్ మూవ్మెంట్ అంటే దగ్గర టన్ను బరువు లాగచ్చు దీంతో. అండ్ ఓవరాల్ గా రకరకాల అటాచ్మెంట్స్, ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒక 5 kWh బ్యాటరీ ప్యాక్ తోటి రన్ అవుతుంది. మనం 3 గంటలు కనుక ఛార్జింగ్ పెడితే సింగిల్ ఫేస్ కరెంట్ తోటి దగ్గర 4 నుంచి 14 గంటల మధ్యలో వ్యవధిలో మనం నడపచ్చు. అంటే పనిని బట్టి సాయిల్ హెల్త్ అనేది మనం చాలా బాగా దీంతో ఇంప్రూవ్ చేయొచ్చు. కాస్ట్ వచ్చేసి 2,65,000 అండి. అట్లాగే నాబార్డ్ అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లో కూడా మనం దీన్ని కొనుగోలు చేసుకోవచ్చు. హరిత విప్లవం, యాంత్రీకరణ వంటి విప్లవాత్మక మార్పులు వచ్చినా చిన్న సన్నకారు రైతుల సమస్యలు అలాగే ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ఈవీ వెహికల్స్ చేశామని చెబుతున్నారు సంస్థ ఉద్యోగులు. ప్రస్తుతానికైతే ఒక 100 వెహికల్స్ వరకు డెలివరీ కూడా చేశాము. రైతులకు ఏదైనా మంచి చేయాలన్న ఒక ఉద్దేశంతో మేము దీన్ని తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి రైతుల రెస్పాన్స్ కూడా బాగుంది. స్టేట్ గవర్నమెంట్స్ నుంచి కానీ ఎన్జిఓస్ నుంచి కానీ సపోర్ట్ ఏదైనా ఉన్నా కూడా ఇంకా బెస్ట్ గా కూడా చేయగలం. చాలా డిజైన్స్ మా దగ్గర ఇంకా ఉన్నాయి. ఎవరిది వాళ్ళు కాకుండా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఎర్రర్స్ వచ్చినా డిస్కస్ చేసుకొని దాన్ని సాల్వ్ చేస్తాము. ఎంతకీ మాకు తెలియకపోతే మేము ఏ హెల్ప్ తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. హెల్ప్ఫుల్ అవుతుంది మాకు. ఇప్పటివరకు మేము ఒక 100 వెహికల్స్ దాకా సేల్ చేస్తాము. మంచి రెస్పాన్స్ ఉంది. సో ఫ్యూచర్ లో కూడా కొత్త డిజైన్స్ వస్తాయి. డిజైన్ డెవలప్మెంట్ చాలా టైం పట్టేసింది మాకు. కాకపోతే ఇప్పుడు జస్ట్ అసెంబుల్ వైజ్ అయితే మాకు ఒక 2 days లో ఒక వెహికల్ బయటకు వచ్చేస్తుంది. ట్రాక్టర్ కు 3 గంటల పాటు ఛార్జింగ్ చేస్తే 14 గంటల పాటు పనిచేస్తుందంటున్నారు మరో బృందం. విత్తనాలు విత్తడం, కలుపు తీయడం, క్రిమి సంహారాలు, రసాయనాల పిచికారికి తమ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు. 8 మందితో పనిచేసే వ్యవసాయ పనులను వీటి సాయంతో 2తోనే చేయొచ్చని చెబుతున్నారు. మెయిన్ బేస్ మోడల్ అనేది రెడీ అయింది. ఇప్పుడు ప్రతి రైతులకి తక్కువ ధరలో వాళ్ళకి అందుబాటులో ఉండే వెహికల్ మేము ప్రతి సంవత్సరం ఒకటి లాంచ్ చేయాలనుకుంటున్నాము. అందుకని ఇప్పుడు దాకా బేస్ మోడల్లో 3 wheel 4 wheel లాంచ్ చేసాము. ఇప్పుడు వచ్చేసి హై రైజ్డ్ వెహికల్ అంటే పత్తిలో కానీ మిర్చిలో కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సంవత్సరం వచ్చి రీజనరేటివ్ ఒక వెహికల్ కూడా తయారు చేసాము. లైఫ్ ని పెంచడం కోసం ఈ యొక్క వెహికల్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు సాయిల్ టిల్లేజ్ అని ఎక్కువైపోతుంది. అది లేకుండా ఇప్పుడు మనం యొక్క వెహికల్ ద్వారా తక్కువ టిల్లేజ్ తో ఎక్కువ దిగుబడి రానిచ్చే విధంగా మేము వెహికల్ తయారు చేస్తున్నాము. ఇది ఉపయోగపడుతుందా లేదా అని వాళ్ళతో కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాము రైతుల దగ్గర నుంచి. మేము రైతుల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకుని మేము ఇక్కడ డిజైనింగ్ గానీ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ గానీ చేస్తూ ఉంటాము. డెమో యూనిట్స్, ఫ్రీ రోడ్ షోస్ ఇవన్నీ కూడా చేసామండి. ఇప్పటి వరకు అందరం టీమ్ తో కలిసి మరి ఎగ్జిబిషన్ కి అదర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో మీరు చూడొచ్చు. ప్రెసెంట్ గా అయితే మన వెహికల్ 3 wheel, ఇంకా 4 wheel, ఇంకా హై రైజ్డ్ వెహికల్ అని 3 ప్రోడక్ట్ ఇది రిలీజ్ చేసామండి. రైతులకు కూలీల కొరత, ఆర్థిక భారం తగ్గించేందుకు తక్కువ ధరలో మేలిమి సాధనాలు అందించే ఉద్దేశంతో ఈ వెహికల్స్ తయారు చేశామని చెబుతున్నారు ఈ యువ ఔత్సాహికులు. ప్రభుత్వాలు సహకరిస్తే భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు రూపొందిస్తామంటున్నారు. చిన్న సన్నకారు రైతులకు వారు చేసే వ్యవసాయంలో ఆర్థిక భారం, శ్రమ భారం తగ్గించేందుకు మల్టీపర్పస్ వెహికల్స్ను ఈ ఎనావ్ ఆగ్రో అంకుర్ సంస్థ నిర్వాహకులు తయారు చేశారు. వీరందరూ కూడా చదువుకున్న యువత వీటిపైన ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చి వీటిని తయారు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ తమకు సహకారాన్ని అందించినట్లయితే మరిన్ని వెహికల్స్ను రూరల్ ఏరియాలకు రైతులకు అందిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.